నాందేడ్లో అకాలీ దళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి కలకలం రేపింది. మాతా సాహెబ్ గురుద్వారా వద్ద భద్రత మధ్య ఓ అగంతకుడు 17 కత్తితో బాదల్పై దాడికి యత్నించడం తీవ్ర దుర్గతికి దారితీస్తుంది. ఈ ఘటనలో బాదలకు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. దాడి అడ్డుకునే క్రమంలో ఓ పోలీసు కూడా గాయపడ్డట్టుగా సమాచారం. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అసలు దాడికి కారణం ఏంటి? నిందితుడి వెనుక ఎవరైనా ఉన్నారా? ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. అలాగే ఈ ఘటనతో గురుద్వారా పరిసరాల్లో భద్రత మరింతగా కట్టుదిట్టం చేశారు. నాందేడ్లో అకాలీ దళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదలపై దాడి కలకలం రేపుతోంది. మాతా సాహెబ్ గురుద్వారా వద్ద భద్రత మధ్య ఓ అగంతకుడు 17 కత్తితో బాదలపై దాడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఈ ఘటనలో బాదలకు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. దాడి అడ్డుకునే క్రమంలో ఓ పోలీసు కూడా గాయపడ్డట్టుగా సమాచారం. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు దాడికి కారణమేంటి? దీని వెనక ఎవరైనా ఉన్నారా? ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనతో గురుద్వారా పరిసరాల్లో భద్రత మరింతగా కట్టుదిట్టం చేశారు. నాందేడ్లో అకాలీ దళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదలపై దాడి కలకలం రేపుతోంది. మాతా సాహెబ్ గురుద్వారా వద్ద భద్రత మధ్య ఓ అగంతకుడు 17 కత్తితో బాదలపై దాడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఈ ఘటనలో బాదలకు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. దాడి అడ్డుకునే క్రమంలో ఓ పోలీసు కూడా గాయపడ్డట్టుగా సమాచారం. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అసలు దాడికి కారణం ఏంటి? దీని వెనక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో గురుద్వారా పరిసరాల్లో భద్రత మరింతగా కట్టుదిట్టం చేశారు. ट्रॉलीलो व्हीलचेयर बिलो व्हीलचेयर फटाक से व्हीलचेयर ट्रॉलीलो व्हीलचेयर बिलो व्हीलचेयर फटाक से व्हीलचेयर राहू द्या.